పిల్లలకి ఇంకాస్త స్పేస్ ఇద్దాము. ఎందుకంటే పేరెంట్స్ మార్నింగ్ నుంచి రాత్రి పడుకున్న దాకా ఓన్లీ పిల్లల గురించి ఆలోచిస్తుంటారు. ఈ రోజు మీకున్న ప్రెషర్ కాస్త తగ్గించి పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కోసం ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. సో ఐ హోప్ ఆ గిఫ్ట్ మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? సో ఆర్ యు ఆల్ రెడీ? సో ఫస్ట్ ఈ గిఫ్ట్ ఎక్స్చేంజ్ కోసం రాబోతున్నారు నీలిమా గారు అండ్ నిలేష్. సో నిలేష్, మీరు మీ మమ్మీ కోసం ఏం ప్లాన్ చేశారు? నేను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని అమ్మ సాంగ్ నేను పాడుతున్నాను ఈ రోజు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నింగి నేల నిలిచేతాగా తోడుగా విలిచే గాలి వెలిగే తారల సాక్షిగా నువ్వు కావాలి అమ్మా, నేను వీరొత్తే అమ్మా, బంగారం నువ్వమ్మా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకు ఎమోషనల్గా ఉంది. మొన్న నువ్వు ఒక ప్రామిస్ ఇచ్చావు కదా మమ్మీకి, ఇంకా ఫోన్ చూడనని, అది కంటిన్యూ అవుతుందా? మమ్మీ చెప్పండి, ఏంటి పరిస్థితి? సో ఇదే స్టేజ్ మీద లాస్ట్ టైం వాడికి ఇష్టమైనది నాకు డెడికేట్ చేసేసి నాకు నచ్చినట్టు బిహేవ్ చేశాడు కాబట్టి ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై. నాకు తెలుసు అది మిస్యూజ్ చేసుకోడని. గేమ్స్ అయితే ఆడడు, బట్ వాడికి చదువుకోవడానికి కానీ ప్రతిదానికి ఫోన్ అవసరం ఉంది. ప్రతిసారి నన్ను రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, బట్ అట్లా కాదు. సో మాకు కూడా కమ్యూనికేషన్ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వాడికి ఇచ్చేసా. థ్యాంక్ యూ. కానీ ప్రామిస్ మీద ఉండు, లేకపోతే మళ్ళీ ఒక ఎపిసోడ్ చేసి నిన్ను బుక్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చి మా నంది అవార్డ్ గ్రహీత రమేష్ గారు అండ్ ప్రశాంత్ సార్. రండి. మరి మీరు పాప కోసం ఏం సర్ప్రైజ్ తీసుకొని వచ్చారు? మేడం, ఎప్పుడు పైన వాళ్ళు కీబోర్డ్ ప్లే చేస్తారు. ఇప్పుడు డాడీ అలాంటిది కొని అంటే నేనే అంతంత చదివినా, నువ్వు బాగా చదవాలమ్మా, ఇప్పుడు ఏమొద్దు అంటూ ఉండేవాడిని. అప్పుడిప్పుడు హమ్ చేస్తుంటది. సర్లే ఏం చేయాలని కీబోర్డ్ తీసుకొచ్చాను. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అందు నాన్న అంట. హ్యాపీ? Yes. Were you expecting this? No. అసలు ఎప్పటి నుంచి మీకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది? 6 years నుంచి. Oh, so well done. Congratulations and I hope you make your dad and mom proud, okay? Yes. Yes. Thank you. ప్రశంస. నా లైఫ్ లో చాలా స్పెషల్ మేడం. మా మిస్సెస్ ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు అంటే గ్రోతింగ్ లేదు, అబార్షన్ చేసుకోవాలన్నారు. కానీ ఎక్కడో మాకు చిన్న కాన్ఫిడెన్స్ ఉండేది. ఈ 15 days లో గుళ్ళు గోపురాలు తిరిగి పూజలు చేసుకుని మా మిస్సెస్ తీసుకుని వెళ్ళాను. అది లాస్ట్ స్కానింగ్. ఒకవేళ వద్దు అనుకుంటే తీసేసుకోవాలి మేడం. 250 grams సడన్ గా పెరిగింది మేడం, తల్లితోడు. నా లైఫ్ లో మా మదరే మళ్ళీ నా కడుపులోకి వచ్చిందని ఫీల్ అయినా మేడం. నా లైఫ్ లో చాలా స్పెషల్ మేడం తను. Definitely గా ప్రశంస will make you proud, రమేష్ గారు. She definitely has a bigger purpose. Thank you so much. Thank you. All right, మరి నెక్స్ట్ వచ్చి మృదుల అండ్ శ్రేయాంష్. సో మీరేమైనా గిఫ్ట్ ఏదైనా స్మాల్ వన్ యాక్చువల్ గా ఒకసారి మమ్మీ What is this?
ఇదేంటమ్మా? సో దిస్ ఈజ్ అ స్మాల్ గిఫ్ట్. ఇదేంటంటే సెమీ ఆటో పెన్సిల్ షార్ప్నర్. మా నోడు దగ్గర ఒక 100 రకాల షార్ప్నర్లు ఉంటాయి. సో హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ దిస్. అప్పుడు అడిగాడు, సరే ఇప్పుడు అది లేదు కదా అని చెప్పి ఈ రోజు అప్పటికప్పుడు ఐ జస్ట్ ఆర్డర్డ్, ఇమ్మీడియట్లీ ఇన్స్టెంట్ గా చేసుకొని తీసుకొచ్చా. ఇది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లేదు. అంటే డిడ్ యు వాంట్ దిస్? Yes. All right, so mother happy, son happy, so we are also happy. Thank you guys, thank you. All right, now it's time to welcome Ghansham and ఇటువైపు సునీత గారు రండి. గని ఏం ప్లాన్ చేసావు మమ్మీ కోసం? సాంగ్. ఓకే సరే, రెడీ? మైక్ చెక్ 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 సౌండ్ చెక్ చేసుకో. ఈకో తగ్గించండి, ఈకో స్పీడ్ పెంచండి. చెక్ చెక్ బౌన్స్, చెక్ బౌన్స్. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై నుండాలిగా. So big round of applause for Ghanshi. అలాగే సునీత గారు, మీరేమైనా సర్ప్రైజ్ తీసుకొని వచ్చారా ఘన్షి కోసం? సర్ప్రైజ్ వాళ్ళ డాడీ ఇస్తా అన్నారండి. అమ్మో, డాడీ ఇస్తారా? బేసిక్ గా గన్సీకి వాళ్ళ అమ్మతో ఎప్పుడు ప్రాబ్లమే. మమ్మీ పొద్దున్నే లేపేస్తుంది, డాడీ నన్ను స్కూల్కి వెళ్ళమని ఇబ్బంది పెడుతుంది, ఇది అది అని చెప్పి నాకు ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు. అరే గన్సీ, నీ కోసం నేను చేయగలిగింది అమ్మను మార్చగలను. ఏం మాట్లాడుతున్నావురా? నీకు నచ్చిన పిన్ ఎవరో చెప్తే, నీ కంఫర్ట్ గా ఉన్నది ఎవరైతే చెప్తే, నేను త్యాగం చేసి అమ్మని పక్కన పెట్టి నీ ఆనందం కోసం నేను త్యాగం చేస్తాను రా. సరే ఘన్షి, ఏంటి కొత్త మమ్మీ కావాలా? నాకు ఈ మమ్మీ నచ్చింది. మరి ఫైనల్ అయిపోయింది ఇక్కడ. చెప్పడం నువ్వు వినడం. ఆల్ రైట్, సో మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి అలర్ట్ లో ఉంచిన మా రుద్దు అండ్ రుద్దు వాళ్ళు మమ్మీ, ప్లీజ్ సెంటర్ స్టేజ్. Welcome. మన చైత్రలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆ పాప మనందరి కోసం ఒక స్పెషల్ సాంగ్ పాడబోతుంది. ఓకే, చైత్రలక్ష్మి రామా రండి. చైత్ర, అమ్మంటే ప్రేమకు రూపం, నాన్నంటే ఆమెకు దీపం, సతి అంటే సహకారం, మగడంటే మమకారం, ఇల్లు స్వర్గ సీమ, ఇంటి పేరు ప్రేమ, ఎన్నటిదో అనుబంధం, ఎదనిండా మకరందం, అమ్మంటే ప్రేమకు రూపం. రష్మి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఈ పాప తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి మాటలు రావు, అలాగే వినపడదు. ఇద్దరికి ప్రాబ్లం ఉందన్నమాట. వాళ్ళ అమ్మగారు వచ్చారు ఇక్కడికే, అలాగే వాళ్ళ నాయనమ్మ గారు ఉన్నట్టున్నారు. అమ్మ రండమ్మ. మమ్మీ ఏమన్నారు? నువ్వు నాకు చాలా ఇష్టం, మా డాడీ కూడా అంతే, ముందు నువ్వే నాకు ఇష్టం అని అన్నది. మీకు సిస్టర్స్ గానీ బ్రదర్స్ గానీ ఉన్నారా? బ్రదర్ ఉన్నారా? మరి మిమ్మల్ని ఇంట్లో ఎవరు చూసుకుంటారు? అమ్మమ్మ వచ్చారా? నువ్వు వెళ్ళి తీసుకొని రా అమ్మమ్మని, వెళ్ళు. మమ్మీ ఏమైనా చెప్పాలనుకుంటే మమ్మీని చెప్పమని చెప్పు, మీరు ట్రాన్స్లేట్ చేసి మా ఆడియన్స్ అందరికి చెప్పండి. ఓకే, శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ రోజు రావడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడికి వచ్చి చూసి నేను పాడేది చాలా హ్యాపీగా ఉంది. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై. ఇంద్రజ మ్యామ్, ఓవర్ టు యు. వాటికేనేసేయండి, మాటలు రావట్లేదు. కానీ చెప్తారు కదా, మనసు మాట్లాడే మాటలు అర్థమైనప్పుడు భాషతో పని లేదు, వాళ్ళు మనసుతో మాట్లాడుకుంటున్నారు.
గాడ్ బ్లెస్ దెమ్ అలాంగ్ చైత్రలక్ష్మి. థ్యాంక్ యూ యు మ్యామ్. ఆర్ అ వెరీ వెరీ స్పెషల్ చైల్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. రాజీవ్ గారు. చైత్రలక్ష్మి సూపర్, నువ్వు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. నువ్వు 100 రెట్లు మాకన్నా జీనియస్. నీకు ఆ సంగతి తెలుసా? తెలీదు. తెలుసుకో. ఎందుకంటే మేము ఏదో ఒకటి మాట్లాడి ఇదిగో ఆది అంకుల్ తోటి బాగున్నావా తిన్నావా అని అనేస్తాం, కానీ నువ్వు నీ సైగలతోటి కమ్యూనికేట్ చేస్తున్నావంటే నువ్వు ఎంత గ్రేట్. థ్యాంక్ యూ రాజీవ్ గారు ఫర్ సచ్ బ్యూటిఫుల్ ఎంకరేజింగ్ వర్డ్స్. థ్యాంక్ యూ ఆది గారు. అంటే బేసిక్ గా ఈ చిన్న వయసులో ఉన్న పిల్లల్ని అమ్మా నాన్నలు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి, కానీ ఈ వయసులోనే అమ్మా నాన్నలను అర్థం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుందంటే మామూలు విషయం కాదు. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ అమ్మాయికి. ఈ రోజు మేమందరం చెప్పింది మీ అమ్మకి వినపడకపోవచ్చు, కానీ నీ పేరు మాత్రం ప్రపంచానికి గట్టిగా వినపడిద్దమ్మా. థ్యాంక్ యూ ఆది గారు. అనీష్ గారు. And as ma'am said, you're really blessed kid amma. You will grow bigger heights. నిజంగా ఆ తల్లికి మనం అందరూ చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ అనీష్ గారు. అండ్ థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.